మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవునితో మాట్లాడారా? వాక్యం చదివారా? ఎలా ఉన్నారు? సంతోషముగా ఉన్నారా? మీ జీవితంలో యేసు ప్రభు మిమ్మల్ని వెన్నంటి ఉండి ఆయన ప్రతి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మన ప్రభు మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కంటి రెప్పలాగా మనల్ని కాపాడుతున్నాడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను ఆనందింపజేయాలనుకుంటున్నాడు. నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారని మరొకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో కీర్తనల గ్రంథం 72వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. అలాగే 12వ వచనం, 14వ వచనం కూడా నేను చదివి వినిపిస్తాను. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించును. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విమోచించును, దీనులు నిరపరాధులను అతడు విడిపించును. ఇంకా 14వ వచనాన్ని చదువుదాం. కపట బలాత్కారుల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండెను. అంటే మన ప్రాణము అతని దృష్టికి చాలా ప్రియముగా ఉన్నదట. అందుకే ఆయన విడిపిస్తానంటున్నాడు, రక్షిస్తానంటున్నాడు, విమోచిస్తానంటున్నాడు. చూడండి, నిరుపేదలు, పేదరికంలో నిరపరాధులుగా ఉన్నవారు మాట్లాడితే అందరికీ అసహ్యం కలుగుతుంది. వీడు మాట్లాడడం ఏంటి, ఈమె మాట్లాడడం ఏంటి, ఇతడు చెప్పడం ఏంటి, ఇతనికి ఏం తెలుసు అని చాలామంది అంటారు. ఎందుకంటే మనకున్న పేదరికం బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి అందరూ కూడా అలా మాట్లాడతాడు. కానీ దేవుడు ఎవరిని ప్రియముగా ఎంచుతున్నాడంటే నిరుపేదల యందు ఆయనే ప్రియముగా ఉన్నాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితిని చూసి నువ్వు అయ్యో ఏంటి, నాకు గుర్తింపు లేదు, నా పరిస్థితి ఏంటి అని చాలా వేదన పడుతున్నావు, చాలా దుఃఖిస్తున్నావు, మనుషులు కనబడేటట్టు నవ్వుతున్నావు. కానీ నీ హృదయాంతరంగంలో వేదన, రోదన ధ్వని చేస్తున్నావు. పేదలు మొరపెట్టగనట, అంటే దరిద్రులు మొరపెట్టినప్పుడు ఆయన వినే దేవుడుగా ఉన్నాడట. మనుషులు ఈరోజు నీ మొర వినట్లేదా? నీ బాధను అర్థం చేసుకోవట్లేదా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను వింటున్నానమ్మా, నేను వింటున్నాను, నీ మొరనే వింటున్నాను, నేను విడిపిస్తాను, నీకు నేను సహాయం ఇచ్చి. నీ ప్రాణం ఆయనకు చాలా ప్రియముగా ఉన్నదట. అందుకని ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో, బాధపడుతున్నారో, ఏ విషయంలోనైనా దేవునికి మీ యొక్క బాధ్యతను అప్పగించండి. ఉదయకాలం ప్రభువా, ఇదిగో నా పరిస్థితి అయినా చేతికి ఇవ్వండి. మీ జీవితాన్ని ఆహ్లాదకరముగా, అందముగా, మీ జీవితాన్ని ఒక ఉపయోగకరముగా, ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబెట్టగలిగిన శక్తి కలుగుడు. అందుకే మనం ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నిరుపేదలు అయ్యా మొరపెట్టినప్పుడు నువ్వు వినే దేవుడు, విడిపించే దేవుడుగా ఉన్నావు, రక్షించే దేవుడుగా ఉన్నావు. అయ్యా, మా ప్రాణము నీకు ప్రియముగా ఉన్నది కనుక నువ్వు మమ్మల్ని విడిపించే దేవుడుగా ఉన్నావు. దరిద్రులు మొరపెట్టినప్పుడు అయ్యా నువ్వు విమోచించే దేవుడుగా ఉన్నావు. అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మేము నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ దుఃఖముతో ఉన్నారో, ఈ ఉదయకాలం వారికి విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో అయ్యా నీ బిడ్డలు విడుదల పొందాలయ్యా. వారు అయ్యా నెమ్మదితో ఉండాలి, సమాధానముతో ఉండాలి, ఆరోగ్యముతో ఉండాలి, క్షేమముతో ఉండాలి ప్రభువా. వారు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా, వారి యొక్క తండ్రి ప్రయాణాలు అన్నీ కూడా క్షేమకరముగా, శుభకరముగా ఉండాలి ప్రభువా. స్కూల్కి వెళ్తున్నవారు, కాలేజీకి వెళ్తున్నవారు మంచి అయ్యా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండినట్లుగా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎవరు అనారోగ్యముతో ఉన్నారో అయ్యా, ఎవరు హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో, మూలుగుతూ ఉన్నారో అయ్యా, ఎవరికి గర్భఫలం లేదో ప్రభువా, గడ్డలు, కంతులు, ఎక్కడ ఏ బాధ ఉన్నా కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. వారు పడిన గుంటలో నుంచి వారిని లేవనెత్తండి అయ్యా. అయ్యా, అది ఎటువంటి రోగమైనా కూడా ఇప్పుడే స్వస్థత వారికి కలుగును గాక. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కనుక అయ్యా, నీ ప్రియులకు స్వస్థత కలుగును గాకని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా, ఈరోజు
ఎవరు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా వారికి ఆరోగ్యం ఉండాలి, క్షేమం ఉండాలి, సమాధానం ఉండాలి, జ్ఞానంతో నింపబడాలి. ప్రభువా, నీ బిడ్డలు నీ ఈ సంవత్సరము దయా కిరీటముగా పొందుకొని అయ్యా వారు ఉన్నత స్థాయిలో ఉండినట్లుగా మీరు ఆశీర్వదించమని, బలపరచమని ఒక్కొక్కరిని ప్రభువా, ఇదిగో తండ్రి ఎంతమంది ప్రోగ్రాం చూస్తున్నారు వారి మీద నీ ఆత్మ కుమ్మరించబడాలయ్యా, నీ కనికరము కుమ్మరించబడాలయ్యా. వారు ఆత్మలో గంతులు వేయినట్లుగా, శరీరంలో బలము కలిగినట్లుగా కృప చూపించమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.